ప్రయత్నించినా కూడా ఎందుకు ఆలోచించలేదు ఏంటి ఎందుకు పరిస్థితి ఎందుకు ఇట్లా తయారవుతుంది? ఈరోజు ఆవులు చనిపోయింది నిజం, ఆవు దూడలు చనిపోయింది నిజం. సో దాన్ని ఏదైతే ఫోటోలతో సహా మన భూమన కరుణాకరన్ చూపించింది నిజం. తెలివి లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఈరోజు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు తిరుమలకు రండి ఆవులు చనిపోలేదని ప్రూవ్ చేస్తానంటే గోశాల ఎక్కడుందో కూడా ఆయనకు తెలియలేదు, ఎక్కడ గోవులు చనిపోయినాయో తెలియదు. ఈరోజు ఆయన వచ్చినాడో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు రాకుండా వాళ్ళు పారిపోయి పిరికి పందల్లాగా ఈరోజు మేము పారిపోయాము అని చెప్పి ట్విట్టర్లో మళ్ళీ ట్వీట్ చేసుకుంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నారంటే ఇంతకన్నా దిగజారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టీడీపీ కానీ జనసేనలో ఉన్న వాళ్ళు ఈరోజు ఎందుకు భయపడి పారిపోతున్నారు? అధికారం మీది, పోలీసులు మీ కంట్రోల్లో ఉండారు, గోవులే చనిపోలేదని వాళ్ళు అంటున్నారు. ఎంత మీది అఫీషియల్స్ మీ వాళ్ళు. మరి మేము వస్తుంటే ఎందుకు మీరు పారిపోతూ మమ్మల్ని పోలీసులతో హౌస్ అరెస్ట్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. అంటే గోవులు ఇప్పుడు చనిపోయింది కాదు అనేసి అని వీళ్ళు వాళ్ళు పేర్కొన్నారు. దీన్ని ఎలా భావించాలి? ఇక్కడ చనిపోయిన గోవులు కాదు అని మేము ప్రూఫ్లతో చూపించాం సార్. లేదని ప్రూవ్ చేయాల్సింది వాళ్ళు. అది వదిలేసి దమ్ముంటే రండి, ధైర్యం ఉంటే రండి, మగోళ్ళు అయితే రండి అన్నారు. దమ్ముంది, ధైర్యం ఉంది. మా పార్టీ నాయకుడు దమ్మున్న నాయకుడు. సోనియా గాంధీని అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఎంత దమ్ముందో. పవన్ కళ్యాణ్కి తెలుసు ఇండిపెండెంట్గా నించుంటే 2 చోట్ల ఎలా ఓడిపోతారో జగన్తోని. మీరు అక్కడికి వెళ్తున్నారా మేడం? ఏదో మాట్లాడటం ఇప్పుడు గోశాల కాడికి వెళ్తున్నారు, పంపిస్తే కదా అడుగు ఆపుకొని కూర్చోండారు కదా పోలీసులు. మీ ముందే కదా పోకూడదు 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 అంటుంటారు. ఎందుకు పోకూడదు? ఇక్కడ మంత్రిగా చేశాను, డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా ఇన్ఛార్జిగా చేశారు, భూమన కరుణాకర్ గారు ఎమ్మెల్యేగా చేశారు, టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఎవరు పోకూడదంటే పోలీసులకు ఎవరు ఇచ్చారు ఆ రైట్స్? మాకు అర్థం కాలే. మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? మేమేమైనా తప్పు చేశామా? రమ్మనేది మీరు, ప్రూవ్ చేయడానికి మేము వస్తున్నాము. మీ అధికారం పెట్టుకొని మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ మేము డ్రామాలు ఆడుతున్నాము, మేము తాక ముడిచి పారిపోయామని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఛానల్స్ అనేది జరుగుతున్నది చూపించండి. అలాగే ఇవాళ ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కానగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం పట్లే తాము ఇట్లా మేము ప్రభుత్వం అంటే